ఇప్పుడు 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో నిన్న మనం 4 శ్లోకాలు చెప్పుకున్నాం. దానికి అర్థం చెప్పాను. ఇప్పుడు 5వ శ్లోకం చెప్తా. శ్రీ భగవాను వాచ, భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి. భగవానుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. సరేనా? విన్న వాళ్ళకి ధన్యులవుతారు. వినండి, ఏం కాదు. బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మీకోసం వివరిస్తున్నా ఈ విధంగా. ఏది విడివిడిగా కలిపి చదవాలి అసలు మామూలుగా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని గబగబా చదవాలి. దాన్ని మీకోసం వివరించు విడివిడిగా చదువుతున్నా. శ్రీ భగవానుడు పలికాడు ఇప్పుడు దీనికి అర్థం. ఓం పరంతప, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించాయి. నీకు నాకు చాలా జన్మలు జరిగాయి ఇప్పటి వరకు. కానీ వాటిని నేను తెలుసుకున్నా, ఎరుగుదును. వాటన్నింటినీ నేను ఎరుగుదును, కానీ నువ్వు ఎరగవు. అంటే ఎన్ని జన్మలు గడిచినా పూర్వజన్మ ఏందో నువ్వు నాకు ఏం సంబంధం కలుగున్నావో నాకు తెలుసు. అట్టా అనేక జన్మలు నువ్వేందో నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. పూర్వజన్మలో మన ఇద్దరం ఏందా అని నీకు తెలియదు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఇంక రేపు ఇంకో శ్లోకం చెప్పుకుందాం మనం. సరేనా? జై శ్రీకృష్ణ పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీకృష్ణ.